అనారోగ్యాలు రాకుండా చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఆ తర్వాత ఉత్తర దిక్కు వైపు నమస్కారం చేస్తూ ఆ దిక్కుకు అధిపతి కుబేరుడు కాబట్టి ఓం సం కుబేరాయ నమః అని స్మరించుకోవాలి. అలా చేస్తే కుబేరుడి అనుగ్రహం ద్వారా ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే దక్షిణ వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ ఆ దిక్కుకు అధిపతి యమధర్మరాజు కాబట్టి యం యమాయ నమః అని స్మరించుకోవాలి. అలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. అలాగే ఈశాన్యం వైపు ఈశాన్యం మూలకు తిరిగి నమస్కారం చేసుకుంటూ ఆ దిక్కుకు అధిపతి ఈశానుడు అనే పరమేశ్వరుడు కాబట్టి ఓం హం ఈశానాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఈ మంత్రం చదువుకుంటే దీనివల్ల గృహపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. భూములు స్థలాలు కొనాలని భావించేవాళ్ళు తొందరగా కొనుగోలు చేయడానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఆగ్నేయం వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ ఆ దిక్కుకు అధిపతి అగ్నిదేవుడు కాబట్టి ఓం రం అగ్నేయ నమః అనే మంత్రం చదువుకోవాలి. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతుంది, అంతర్గత శక్తులు పెరుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే వాయువ్యం వైపు తిరిగినప్పుడు యం వాయవే నమః అనే మంత్రం చదువుకోవాలి. ఎందుకంటే వాయువ్య దిక్కుకు అధిపతి వాయుదేవుడు కాబట్టి యం వాయవే నమః అనే మంత్రం చదువుకుంటూ వాయువ్యం వైపు నమస్కారం చేస్తున్నట్లయితే విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. ప్రయాణాల్లో భద్రత కలుగుతుంది, సురక్షితమైనటువంటి ప్రయాణాలు మనం జీవితంలో చేయగలుగుతాం. అలాగే నైరుతి దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ ఆ దిక్కుకు అధిపతి నిరుతి అనే పేరు కలిగినటువంటి దిక్పాలకుడు కాబట్టి సాం రాక్షసాయ నమః అనే మంత్రం చదువుకోవాలి. ఇలా చేస్తే పీడకలని రావు, దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలా ఆషాఢమి సందర్భంగా అష్ట దిక్పాలకుడు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈ 8 దిక్కుల వైపు నమస్కారం చేసుకుంటూ ఆ దిక్కుకు ఏ దిక్పాలకుడు ఉన్నాడో ఆ దిక్పాలకుడికి సంబంధించిన మంత్రం పూజలో చెప్పుకోవాలి. అలా 8 నమస్కారాలు చేయాలి. ఆ తర్వాత భూమికి నమస్కారం చేయాలి, ఆకాశానికి నమస్కారం చేయాలి. ఇలా ఆషాఢమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం